బ్యాంకాక్ నడిబొడ్లో అర్ధరాత్రి రవి. యాజ్ ఆల్వేస్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో నాకే తెలీదు. ఎప్పుడు ఉన్నాం బ్యాంకాక్, థాయిలాండ్. ఓకే, ఈ వీధిలోకి వెళ్ళే ముందు ఎవరెవరికి చూడాలని లేదో మీరు ఆపేసేయండి. తర్వాత చూసేసాక ఎందుకు తీసేవు ఈ సొల్లు వినడానికి నాకు రెడీగా లేను. సో లోపలికి వెళ్దాం, మీకు చూపిస్తాను బ్యాంకాక్. Now we are going to walk around and look for something to eat. Okay. And check the area. Real Thailand. సో ఇప్పుడు టైము రాత్రి 2:20 అయింది. ఇదిగోండి రాత్రి 2:20. బిజీ మొత్తం చూడండి మీరే. మీకు thumbnail-లో చెప్పినట్టు భయానకం, మీ జాగ్రత్తతో మీరు చూడండి అని ముందే చెప్పాను మీకు. సో తర్వాత చూసి నన్ను తిట్టుకోకండి, ఎందుకు రికార్డ్ చేసేవు అని. చూసారా? ఓకే గాయ్స్, మనం అయితే వచ్చేసాం బ్యాంకాక్. సో బ్యాంకాక్ లాస్ట్ ఇయర్ నేను వచ్చాను కానీ నైట్ లైఫ్ ఏమీ చూపించలేదు. అప్పుడు నౌరు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సోలమన్ ఐలాండ్స్ అన్నీ తిరిగి అలసిపోయి బ్యాంకాక్లో 3 days పడుకున్నా. సో ఇవాళ ఈ ట్రిప్లో నేను బ్యాంకాక్ వచ్చిన ప్రధాన కారణం నా ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. బ్రెజిల్ నుంచి, కువైట్ నుంచి, తర్వాత రష్యా నుంచి, గ్రీస్ నుంచి. వాళ్ళందరితో కొంచెం టైం స్పెండ్ చేద్దామని, ప్లస్ రేపు ఇంకో ట్రావెల్ ఈవెంట్ ఉంది, దానికి అటెండ్ అవుదామని వచ్చాను. ఎలాగ వచ్చాం కదా, రోజంతా పడుకున్నా, నిద్రలేదు. మీరు చూసారు నిన్న, ఎందుకంటే ముంబైలోని నిద్రలేదు, హైదరాబాద్లో నిద్రలేదు. పొద్దున్న బ్యాంకాక్ వచ్చేసాం. బ్యాంకాక్ వచ్చి ఒక లాగ్లో పడుకున్నా. ఇప్పుడేమో నైట్ లైఫ్ చూడడానికి వెళ్తున్నా. నేను రెగ్యులర్గా ఈ నైట్ లైఫ్ చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు బ్యాంకాక్ ఎన్నిసార్లు వచ్చానో లెక్కలేదు. కానీ ఈసారి మన యూట్యూబ్లో నైట్ లైఫ్ చూపించలేదు కాబట్టి మనం వెళ్తున్నాం నైట్ లైఫ్ జరిగే సిలోమ్లో పట్పాంగ్ ఏరియాకి. ఇక్కడ అన్ని రకాలు, లేడీ బాయ్స్ ఏంటి, మామూలు ఏంటి, గేజ్ ఏంటి, అన్ని రకాలు బార్స్ ఉంటాయి. సో మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక బార్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో చూసుకొని వాళ్ళు ట్రాక్ చేసుకొని వెళ్ళాలి. సో నేనున్న సైలెంట్ స్ట్రీట్ ఇది. చాలా చిన్న స్ట్రీటు కానీ సెంట్రల్. ఎదురుగా ఉన్నది రామా 4 రోడ్. చూసారా, అది రామా 4 రోడ్డు, చాలా ఫేమస్ రోడ్డు. సో ఇక్కడి నుంచి మనం ట్యాక్సీ తీసుకొని పట్పాంగ్ వెళ్ళిపోదాం. ఓన్లీ 1 or 2 kilometers మ్యాక్సిమము. థాయ్ బాత్ 30-40 బాత్కి ఎక్కువ అవ్వదు. కాకపోతే ఒక థాయ్ బాత్ ఇంచుమించుగా 3.3 రూపాయలు. అంటే ఎలా చెప్పాలంటే అమెరికా డాలర్కి 85 రూపాయలు. థాయ్ బాత్ 34 అంటే 75, 3 దాటి వస్తుంది. సో మనం ట్యాక్సీ తీసుకొని వెళ్ళిపోదాం పట్పాంగ్ ఏరియా. మీకు బ్యాంకాక్ నైట్ లైఫ్ చూపిద్దాం. ఇది శనివారం వీకెండ్. బ్యాంకాక్ స్ట్రీట్స్ విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. ఎందుకంటే సాతాన్ వెళ్ళాలి. నేను సాలాదాంగ్ మెట్రో దగ్గర మొత్తం నైట్ షాపింగ్ అని ఎక్స్పెన్సివ్ కానీ చాలా స్టైలిష్ అని దొరుకుతాయి. మీకు చూపిస్తాను. సాలాదాంగ్ మెట్రో స్టేషన్ ఎవరికైనా కావాలంటే చెప్తున్నా. బ్యాంకాక్ వైజాగ్ ఎంత బాగా తెలుసు, బ్యాంకాక్ అంత బాగా తెలుసు. అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలామంది బ్యాంకాక్ వస్తారు కదా. సాలాదాంగ్ నైట్ మార్కెట్ మాత్రం అవే. ప్రతురాం వెళ్తే మార్నింగ్ చౌకగా దొరుకుతాయి. ఓకే, నైట్ మార్కెట్. ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా 2 నిమిషాల కన్నా తక్కువలో క్యాబ్ దొరుకుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. ఏమైపోయింది రా బాబు, అందరూ వెళ్ళిపోయారా ఏంటి? ట్యాక్సీ కోసం వెయిటింగ్. అక్కడ ఉన్నాడు అది బైక్, కానీ బైక్ నాకు ఎక్కాలని లేదు. ఆల్రెడీ డస్ట్ ఎలర్జీలా ఉంది, అందుకని. రావే తల్లి. సో రామా 4 రోడ్ చూడండి, పేరు రామా, లార్డ్ రామా. అంటే అయోధ్య రాముడికి ఎన్నో తరాలు తర్వాత ఈ రాజు, థాయిలాండ్ రాజు. సో ఒరిజినల్గా హిందూ కింగ్డమ్ మొత్తం కంబోడియా, బాలి, ఇండోనేషియా అవన్నీ ఎక్స్టెండ్ అయింది కదా. సో వీళ్ళు కూడా రామా లైనేజ్ లైనేజ్. ట్యాక్సీ దొరకలేదు, మా ఫ్రెండ్స్ తొందర పెట్టేస్తున్నారని ఈయన వెళ్ళిపోతున్నా. 50 బాత్ ట్యాక్సీలో 40 అవుద్ది, కానీ పర్లే, మనకి వెళ్ళడం ఇంపార్టెంట్. లెట్స్ గో బ్యాంకాక్ బైక్ రైడ్స్. చూడండి థాయిలాండ్. ఇప్పుడు మనం బాగా పెరిగిపోయాం, కానీ ఒక 10-15 ఏళ్ళ బ్యాక్ థాయిలాండ్ అమెరికా లెవెల్లో ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందో అలాగా. చాలా అంటే బెస్ట్ పార్ట్ ఆఫ్ థాయిలాండ్ ఏంటంటే చాలా నీట్ అండ్ క్లీన్. ఎక్కడ చూసినా శానిటేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫుడ్ రోడ్ మీద ఎన్నిసార్లు తింటాం, నాకు ఎప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అవ్వదు.
నేను ఇక్కడ అంతా గ్లోవ్స్ మాట. మీకు నైట్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఫుడ్ కూడా తిన్నాం రోడ్ మీద, ఎలా ఉంటుందో చూపిస్తాను మొత్తం మీకు. మెయిన్ మనం వెళ్తున్నాం పట్పాంగ్ ఏరియా. ఇక్కడ ఎన్ని ట్రిప్పుల్లో ఎంత టైం స్పెండ్ చేశానో, ఎంత మంది ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్. చాలా రోజులు అయిపోయింది థాయిలాండ్, ఇండియా ఎక్కువ వచ్చేస్తున్నాం కాబట్టి థాయిలాండ్ రావట్లేదు. సో ఇది సో మనం పైన స్కై స్టేషన్ సాలాదాంగ్ మొత్తం ఇదంతా సిలోంగ్ పట్పాంగ్ ఏరియా అన్నమాట. అంతా నైట్ మార్కెట్ మీకు చెప్పాను కదా. నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో ఎత్తుకోవాలి, ఇప్పుడు వెతుకుదాం. ఇదిగోండి బ్యాంకాక్ టుక్ టుక్స్ చూసారా, చూడండి ఏం కావాలంటే దొరుకుతుంది చూసారా. సో ఇక్కడ ట్రావెల్ ఈవెంట్కి వచ్చిన నా ఫ్రెండ్స్ ఈ క్లబ్లో ఉన్నారు. జీపీఎస్ లొకేషన్ పంపించారు. ఇప్పుడు ఎత్తుక్కుంటున్నాళ్ళని ఎక్కడున్నారా అని. ఇది మొత్తం 3 ఫ్లోర్లు. సో ప్రతి ఫ్లోర్ వెతకాలి, ఎక్కడ ఉన్నారో అసలు ఏం వినబట్లేదు సౌండ్. జస్ట్ ఒక క్లబ్ చూపిస్తున్నా, ఎంత క్రేజీ క్రౌడ్స్ ఉన్నారంటే అసలు ఊపిరి పీల్చుకోవడానికి స్పేస్ లేదు, అంత టైట్ ఉన్నారు. సో క్లబ్లో నా ఫ్రెండ్స్ని కలిసేసాను. క్రేజీ ఉంది లోపల. సో ఒక 2000 మంది, 4 ఫ్లోర్లు, 4వ 3వ ఫ్లోర్లు. మా ఫ్రెండ్స్ని కలిసేసాను, హలో చెప్పేసాను. మళ్ళీ రేపు ఇంకో పెద్ద ఈవెంట్ ఉంది, మనం వేరే దగ్గరికి వెళ్దాం. జస్ట్ నేను రేపు ఏదో కొన్నాను, అది కొంటే అది మొన్న ఇమిగ్రేషన్లో పడేశారు, ఎవరికో ఫ్రెండ్కి కావాలంట. సో బ్యాంకాక్లో ఇంకోటి తీసుకొని వెళ్ళాలి, అది గైస్. సో ఇదిగోండి బ్యాంకాక్ నైట్ లైఫ్ చూపిస్తున్నా. కొంచెం పాటు చూపించే, ఇంకా నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. బడి అమ్మ బ్యాంకాక్లో కొందామని చూస్తే ఇల్లీగల్ అంట. యూఎస్లో కొని తీసుకొచ్చాను, జూరిక్, ముంబై అంతా తీసుకొచ్చేసాను. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు హైదరాబాద్లో చూసేసి. సో సెకండ్ పార్ట్ సుకుమ్విట్ చూపించే ముందు మీకు సిలోంలోని స్ట్రీట్స్ చూపిస్తున్నా. ఈ చిన్న స్ట్రీట్స్లోని ఎన్నో బార్స్. సో ఇవాళ సిలోం చూసేద్దాం, తర్వాత సుకుమ్విట్ చూపిస్తాను, ఓకేనా. సో చిన్న స్ట్రీట్ని సాయ్ అంటారు. ఈ సాయ్లోని మొత్తం 10 డిఫరెంట్ డిస్కోలు ఉన్నాయి. ఈ డిస్కో ఒక వన్ ఆఫ్ ద లార్జెస్ట్. సో ఇదేమో 3వ ఫ్లోర్, 1 2 3 3వ ఫ్లోర్ నుంచి రికార్డ్ చేస్తున్నా. అది ఆయన నా ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతాడు రా బాబు, ఎతుకుతున్నా, ఎక్కడ కనబట్టలేదు, ఏ బార్లో ఉన్నాడో. 8 బార్లు ఉన్నాయి కదా, చూడండి క్రౌడ్స్. క్రేజీ బ్యాంకాక్. అలాగే మరి ఇప్పుడు మా ఫ్రెండ్కి ప్రామిస్ చేశాను, ఇక్కడికి వస్తే బ్యాంకాక్లో కూడా ఇల్లీగల్ అంట, కొనడానికి లేదు, ఏం చేయలేము మరి. సారీ బ్రో, ఎవరికోసం అయితే తీసుకొచ్చాను, ఎవరు అడిగారో సారీ బ్రో. అది ముంబైలోకి తీసుకొచ్చేసాను, ఇండియాలోకి తీసుకొచ్చేసాను, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ వచ్చినప్పుడు నా బ్యాగ్లో ఉంటే పడేసాడు బయటికి. సో బ్యాంకాక్లో ట్రై చేస్తున్నా, దొరకలేదు. ఎవరికి ఈ మెసేజో మీకు అర్థమైంది, ఆయనకి అర్థమైంది. సో నిన్న మీకు ఒక నైట్ ఏరియా చూపించాను కదా, ఇవాళ ఇంకా మతిపోయే ఏరియాస్ అయితే చూపిస్తాను. కొంచెం మీరు జాగ్రత్తగా రెడీగా ఉండండి. సో ఇది సుకుమ్విట్, ఏదో టైమ్ స్క్వేర్లో వెళ్తున్నట్టు ఉంది. టైమ్ స్క్వేర్ అంటే మెయిన్ టైమ్ స్క్వేర్ పక్క నుంచి వెళ్తుంటే ఇలానే ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత క్లీన్గా, క్లియర్గా, లైట్లు అంతా బాగుంది. సో ఇదిగోండి మీకు ఇంకో ఏరియా చూపిస్తాను, నైట్ వ్యూ ఆఫ్ సుకుమ్విట్. నిన్న రాత్రి పార్టీంగ్ బాగా అయిపోయి రూమ్కి వచ్చి పడుకుంటుపోయాను, వీడియో ఎడిట్ చేయలేదు. సో అందుకని నెక్స్ట్ డే ఇవాళ నొమాడ్ మానియా, ఎవరైతే నాకు 190 దేశాలు వెళ్ళాను అని సర్టిఫై చేశారో వాళ్ళది నొమాడ్ మానియా కాన్ఫరెన్స్ కూడా అవుతుంది. దాని గురించి వచ్చాను బ్యాంకాక్కి. మెయిన్గా కాన్ఫరెన్స్ కాకపోయినా నా ఫ్రెండ్స్ అందరూ, మేము రకరకాల దేశాలు తిరుగుతుంటాం కదా, సిరియాలో కలిసిన వాళ్ళు, కువైట్లో కలిసిన వాళ్ళు, బ్రెజిల్లో కలిసిన వాళ్ళు, తుర్క్మెనిస్తాన్లో కలిసిన వాళ్ళు, వీళ్ళందరూ వచ్చారు. వస్తే ఆ కాన్ఫరెన్స్కి వచ్చాను, ఎక్స్ట్రా ట్రావెల్ ఫెస్ట్ అని. కానీ అది మిస్ అయిపోయాను, ఎందుకంటే హైదరాబాద్లో వచ్చేసరికి లేట్ అయిపోయింది. 1 డేకి మళ్ళీ $500 520 పే చేయడం ఎందుకు అని వెళ్ళలేదు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు హ్యాంగ్అవుట్ అవుతున్నారు నొమాడ్ మానియా ట్రావెల్ అవార్డ్స్. సో నేను సిలోం నుంచి సుకుమ్విట్ వెళ్తున్నా అన్నమాట. అది అక్కడికి వెళ్ళాక మీకు పరిచయం చేస్తాను. సో బ్యూటిఫుల్ బ్యాంకాక్లో ఇంకో ఈవినింగ్. ఇవాళ మార్నింగ్ షాపింగ్ వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేదు. సో రేపు పుష్ట్ ఒకరోజు ఎక్స్టెండ్ చేసుకున్నా బ్యాంకాక్లోని. 2 రోజుల్లో వెళ్ళిపోవాలి అసలు అయితే, కానీ ఇవాళ వెళ్ళిపోదాం అనుకున్నా కానీ పుష్ చేశాను. ఇప్పుడు మనం వెళ్తున్నాం అంబాసిడర్ హోటల్ సుకుమ్విట్. చూడండి బ్యాంకాక్లో ట్రాఫిక్ జామ్ ఎలా ఉందో లైవ్. ఇది కూడా గూగుల్ మ్యాప్స్ రాకముందు ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి ఉంది. సో అప్పుడే క్రిస్మస్ లైట్స్ అన్నీ మొదలెట్టారు. బిల్డింగ్ చూడండి భలే ఉంది, సెంట్రల్ ఎంబసీ.
సో రెండు అమేజింగ్ ఏరియాస్, సుఖుమ్విట్ ఒకటి, తర్వాత సిలోమ్ ఒకటి. చాలామంది సుఖుమ్విట్ ప్రిఫర్ చేస్తారు, నాకైతే సిలోమ్ ఇష్టం. సో మీ ప్రిఫరెన్స్ ఏంటో ఒకవేళ బ్యాంకాక్ వెళ్ళినట్టయితే మీకు అవగాహన ఉంటే కామెంట్ చేయండి, సుఖుమ్విట్ సిలోమ్. సో వచ్చేసాం అంబాసిడర్ హోటల్కి. ఇదిగోండి ఇక్కడే అయింది కాన్ఫరెన్స్. నేను మిస్ అయిపోయిన 2 రోజుల కాన్ఫరెన్స్, కానీ ఇవాళ ఈవినింగ్ అయితే మిస్ అవ్వకూడదు. మనం నొమాడ్ మ్యానియా మనని సర్టిఫై చేసిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ సీ మా ఫ్రెండ్స్ ఎంతమంది కలుస్తారు ఇవాళ. జస్ట్ బ్రీఫ్గా చూపిస్తున్నా. ఇదిగోండి పెద్ద అవార్డ్స్ సెరమనీ అవుతుంది. నేను కంప్లీట్ చేసినప్పుడు 280 మంది మాత్రమే కంప్లీట్ చేశారు. ఇప్పుడు 330కి వెళ్ళిపోయింది అది. సో ప్రపంచం మొత్తంలో 330 మంది అన్ని దేశాలు తిరిగేశారు అన్నమాట. How was the Nomad Mania event? It was amazing. We watched everything. You don't lose the moment. It was 3 hours, very, very good 3 hours. I love it. You love it? Amazing. Yeah. You spent every minute in the room? Every minute. Yeah. I love everything that happened there. So what are we doing now? Now we are going to walk around and look for something to eat. Something to eat, okay. And check the area. రాత్రి 1:20 అయింది. చూడండి బార్లు, డ్యాన్స్లు. ఎందుకే వస్తారు మా ఇండియన్స్ అందరూ ఎక్కువ మంది. మరి ఇలా ఉండదు కదా మనకి. మొత్తం సాయిలు, బార్లు, అమ్మాయిలు చూసారా మొత్తం అంతా. సో వీళ్ళందరూ ఫర్ సేల్ మాట అన్ఫార్చునేట్గా. సో ఇక్కడంతా లీగల్, చెప్పరు క్లియర్గా, కానీ మరీ కెమెరా పెట్టి అలాగా కెమెరా రికార్డ్ చేస్తున్నా సీక్రెట్గా కాదు, కానీ ఎవరేం అనట్లేదు. జస్ట్ మీకు అవగాహన కోసం మీకు ఐడియా వచ్చేస్తుంది. మొత్తం ఇక్కడ సీన్ చూస్తే ఏం జరుగుతుంది ఏంటి అని. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను, అదైతే మైండ్ ఇంకా దొబ్బేస్తుంది. ఇది ఇక్కడంతా ఎవరు వాళ్ళు కార్లోని ఎంగేజ్ అయ్యి నచ్చిన వాళ్ళు ఉంటాను. ఇలాంటిదంతా ఏరియా మొత్తం స్ట్రీట్స్ అంతా కూడా. ఈ నెక్స్ట్ ఒక కౌబాయ్ స్ట్రీట్ చూపిస్తాను. So tell me, what do you think? India is safer or Thailand is safer? Thailand. Thailand? Thailand's much safer. We can walk here around and in no trouble. No trouble. And what is 1:20 in the morning? 1:20 in the morning. No problem. Let's go see. No problem. Let's go see things. Even if I'm not there, no problem? No problem. I have been walking here alone and it's no problem at all. No issue at all. In India, is there a problem? Yeah. Yeah? Sorry. Yeah, is a problem. Sorry, guys. Okay. All right, 1:20, I didn't know. Yeah. So where are we going now? Yeah. Let's go see the సో థాయిలాండ్లో ఇవన్నీ ఎలా మొదలయ్యాయంటే, వియట్నాం వార్ అయినప్పుడు అమెరికన్స్ వియట్నాంలో వార్ చేసినప్పుడు థాయిలాండ్ని ఒక ప్లెజర్ కోసం వాడుకునేవారు. ఆ విధంగా ఇదంతా చేసింది అమెరికన్స్. నిజంగా వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ సోల్జర్స్ కోసం ఇవన్నీ మొదలెట్టారు. ఇప్పుడు అలాగా అయిపోయింది. చూడండి, ప్రతి ఒక మగోడు దగ్గర 2-3 ఉన్నారు. సో బేసిక్గా మనం డబ్బులు ఇస్తే ఏదైనా సాధిస్తాం అన్నమాట. అది మొత్తం ఏరియా అంతా మీకు చూపించాను, మీకు అర్థమైంది. ఇది రియల్ థాయిలాండ్. There's more shopping? We're shopping it.
రాత్రి 1:20 అన్నీ ఓపెన్. అవేంటో ఎక్స్ప్లెయిన్ చేయను, తెలిసిన వాళ్ళకి తెలిసినంత. మాచటి లాగా 2000 బాతిస్తే ఇద్దరు ముగ్గురు ఇందులో లగ్జూరియస్గా ఊరంతా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు తిప్పుతాడు. ఎంత బాగుంది చూడండి. ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇలాగా 1:30 అయిపోయింది. ప్రిసిలా 1:30 నౌ ద టైమ్. ఇద్దరం వెళ్ళి ముంబైలో మీకు చూపించాను కదా కమాతీపుర, అలా ఇక్కడ థాయిలాండ్లో చూద్దామని తిరిగాం. ఇద్దరు మిషన్ అయిపోయింది. ఒక్కొక్కరు యూరోప్ నుంచి అమెరికా నుంచి వచ్చి ఒక మనిషి ముగ్గురిని, ఎవరి సంతోషం వాళ్ళది, మనం అలా జడ్జ్ చేస్తాం. వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ప్రాబ్లం లేనో మనకెందుకు ప్రాబ్లం. సో ఇది గైస్ నానా అమేజింగ్. Around the Nepali speaking parts like Sikkim and Darjeeling. Yeah. ఓకే, ఈ వీధిలోకి వెళ్ళే ముందు ఎవరెవరికి చూడాలని లేదో మీరు ఆపేసేయండి. తర్వాత చూసేసాక ఎందుకు తీసేవు ఈ సొల్లు వినడానికి నాకు రెడీగా లేను. సో లోపలికి వెళ్తాం, మీకు చూపిస్తాను బ్యాంకాక్. సో ఇప్పుడు టైము రాత్రి 2:20 అయింది. ఇదిగోండి రాత్రి 2:20, బిజీ. మొత్తం చూడండి మీరే. మీకు తమ్నైల్లో చెప్పినట్టు భయానకం, మీ జాగ్రత్తతో మీరు చూడండి అని ముందే చెప్పాను మీకు. సో తర్వాత చూసి నన్ను తిట్టుకోకండి, ఎందుకు రికార్డ్ చేసేవు అని. చూసారా? దట్ ఈస్ ద కౌబాయ్స్. James isn't picking up. ఎంతోమంది థాయిలాండ్ రాగలరు, ఎంతోమంది థాయిలాండ్ రాలేరు. వీళ్ళందరికీ క్యూరియాసిటీ ఏం జరుగుతుంది థాయిలాండ్లో అని. ఏమంటే ఇక్కడ వందల బార్స్ ఉన్నాయి, రికార్డ్ చేయడానికి ఇక్కడ లేదు. ఈ స్ట్రీట్లో మాత్రం కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు. అయినా రికార్డ్ అయితే చేసేసాను. కొంచెం క్లిప్ ఎవరైతే థాయిలాండ్ రాలేరో వాళ్ళకి ఏం జరుగుతుంది అని తెలియాలని క్యూరియాసిటీ ఉందో ఈ వీడియోలోని మీకు పూర్తిగా అర్థమైపోతుంది అన్నమాట. సో ఇదంతా ఓపెన్, ఏదో సీక్రెట్గా కాదు, అంతా ఓపెన్లో ఉంది. మనం ఏమి నెగిటివ్ పర్సెప్షన్ అయితే చూపించట్లేదు. ఏం జరుగుతుందో అదే చూపిస్తాం. ఇదిగోండి మా శాన్ ఫ్రాన్సిస్కో వైట్ బాయ్, తెల్ల బాయ్ తీసుకెళ్తున్నాడు ఎక్కడికో ఏదో క్లబ్కి రాత్రి 4కి. నాకు భయం వేస్తుంది, నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తారేమో అని. ఓరి నాయన, ఈ బ్రెజిల్ పిల్ల ఇప్పుడు రాత్రి 4:30 అయింది. నాకు అస్సలు ఓపిక లేదు. ఇదిగోండి ఇదేదో పాష్ టైప్ పీపుల్ అంట, టూరిస్ట్ కాదు, తీసుకొచ్చాడు బాబు. నాకు అస్సలు ఓపిక లేదు. ఇదిగోండి అలెక్స్, శాన్ ఫ్రాన్సిస్కో. గైస్ 4 అయింది, 4 వరకు పార్టీయింగ్. డాన్ అలెక్స్ అండ్ ప్రిసిలా, ఫిలిపినో ఆస్ట్రేలియన్, German American and Brazilian British and Indian. American. No, Indian. Indian American. American Indian. American. No, Indian American. Yes. Partying at 4 a.m. in Bangkok. So Amnesia Bangkok at 4 a.m. This guy told me he is American. I am American. Speak in English. I am American. No, speak longer. Hello, my name is Alex. I'm American. I'm from California. Yeah, no, but you don't have an American accent, bro. What? You don't have an American accent. Yes, I do. Trust me. No. Don, what do you think? Does he have an American accent? No. See? Priscilla, does he have an American accent? Yeah, say it again. Hello, my name is Alex. I'm from California. No, not just that part. Speak more. What do you want me to say? Say something. Just a normal conversation. Okay, I'm having a normal conversation with Ravi. No, it's not American. It's not very strong. It's not very strong. That's what I'm saying. Maybe he lived in Bangkok too long, you know.
సో ఏరియాల తర్వాత ఏరియాలు కొన్ని పాష్ ఏరియాలు, కొన్ని నార్మల్ ఏరియాలు. మనకైతే అంతా ఒకలానే అనిపిస్తుంది. ఇదేమో సో కాల్డ్ చాలా పాష్ ఏరియా అంట. మన లోకల్ వాడు కదా అలెక్స్ తీసుకొచ్చాడు. సో ఆయన చెప్తున్నాడు, ఏవో చాలా చాలా చెప్పాడు. కొన్ని నేను చెప్పగలను, కొన్ని నేను చెప్పలేను వ్లాగ్లో. కాకపోతే జస్ట్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సో మీరే చూసుకోండి. రాత్రి 4 గంటలకి the so called American guy with a non-American accent. So he's our local expert, yeah? So these are normal girls, correct? Yeah, mostly. How would you know who's what? If they stay out after 4 and they like stand on the side, then Okay. but especially the girls in the front, they are not the good. చూడండి, చాలా జ్ఞానం ఇచ్చాడు మనకి, జ్ఞానోదయం. సో 4 దాటిపోయింది కదా, అందరూ బార్లో చూడండి, మొత్తం వెయిటర్స్ అందరూ లైన్డ్ అప్. సో ఇది గైస్, 4 తర్వాత ఓన్లీ హుక్కర్స్ ఉంటారంట, మామూలు వాళ్ళు ఉండరు. వీళ్ళందరూ మామూలు ప్రజలు, మా అలెక్స్ చెప్పినట్టు. ఓకే, ఒక బార్లోని లేట్ నైట్ పార్టీ అవుతుంది. దానికి వచ్చేటప్పుడు మనం తాగం కాబట్టి చాలా సోబరు. వాళ్ళందరూ పాపం సగం మత్తులో ఉన్నారు. అదే మనకి వేరే వాళ్ళకి ఇక్కడ బ్యూటిఫుల్ ఆల్ 90s ఇవన్నీ లేట్ నైట్ డిస్కో ఇది. సో ఇవాళ చూపించబోయే బార్స్లో ఇది లాస్ట్ లేట్ నైట్ బారు. ఫ్రెండ్స్ ఇంకా పార్టీ చేద్దామంటే వచ్చాం. అసలు ఏంది క్రేజీరా నాయన, 4 గంటలకి ఇంతమంది ఇలాగా ఏంటో అప్పుడు కావట్లేదు. బట్ దిస్ ఈజ్ థాయిలాండ్. వెల్కమ్ టు బ్యాంకాక్. నో జస్ట్ చెకింగ్. ఓకే, ఎన్ని వందల మంది టూరిస్టులు, కానీ ఎవరికి ఇంగ్లీష్ రాదు. చాలా తక్కువ మందికి బేసిక్స్ కూడా రావు అన్నమాట. షుగరు, నో షుగరు, సాల్ట్, మాచట్టి. సో అలవాటు అయిపోయింది నేను మేనేజ్ చేయడం. నాకేంటో అన్ని భాషలు ఈజీగా వస్తాయి, కానీ థాయ్ మాత్రం ఎప్పుడు ట్రై చేయలే. ట్రైలో ఏం రాదు, కరుణ, ప్రోత్సలా ఇవి ఇంతే కొంచెం వచ్చు. థాయ్ భాష మాత్రం రావట్లేదు. ఈసారి కొంచెం అటెన్షన్ పెట్టి నేర్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక క్యాబ్ వద్దు, ట్యాక్సీ తీసుకొని మోటార్ బైక్ తీసుకొని వెళ్ళాలి. మాచట్టి కావాలి, కానీ ఇక్కడ లేదు. మా దానిలో చూస్తాను, ఉంటుందేమో మా హోటల్ దగ్గర. సో ఇది గైస్ నైట్ లైఫ్ క్యాండిడేట్ యాజ్ ఇట్ ఈస్ చూపించండి, ఉన్నది ఉన్నట్టు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే థాయిలాండ్లో అమ్మాయి ఎవరో అబ్బాయి ఎవరో తెలీదు, అదొక్కటి చూసుకోవాలి. అమ్మాయిల అంటే లేడీ బాయ్స్ అంటారు, అలాగా మనం గుర్తుపట్టలేం ఎవరు నిజంగా అమ్మాయో ఎవరు లేడీ బాయో. అదొక్కటి కొంచెం వెరైటీగా. కానీ ఇక్కడ ఎందుకో లేడీ బాయ్స్ ఇవన్నీ చాలా ఫేమస్, ఎందుకో నాకు తెలియదు, కానీ చాలామంది వస్తారు ఈ లేడీ బాయ్ షోలు అవన్నీ చూస్తారు. సో 4:30 అయిపోయింది, ఇంకా టైం టు లీవ్. సో రేపు బిజీ డే. మళ్ళీ బ్యాంకాక్లో 2 డేసా 3 డేసా, ఎప్పుడు 1 వే టికెటే కదా, రిటర్న్ టికెట్ కొనం మనం. సో రేపు అయిపోతుందా, ఎల్లుండి వెళ్ళిపోవాలా వేరే దగ్గరికి, అన్నీ ఆలోచిస్తున్నా. వాట్ ఎవర్ నీడ్ టు డూ. బ్యాంకాక్ ఫ్యాసినేషన్ అయితే పోయింది నాకు. ఇంత ముందులాగా బ్యాంకాక్ అంటే చాలా నచ్చేది, అందుకే రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ వచ్చేవాడిని. ఇప్పుడు రెగ్యులర్ ఎవ్రీ మార్చేసామన్నమాట. ఇండియా. బ్యాంకాక్ ఫ్యాసినేషన్ అలా పోయింది. ఇంతకుముందు పెద్ద ఫ్యాసినేషన్ ఉండేది. అది గైస్.